డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన తెలుగు చలనచిత్ర రంగంలో ఎప్పటికీ మర్చిపోలేని హాస్య రత్నాలలో ఒకటైనటువంటి చిక్కడు దొరకడు 1967లో విడుదలైన ఈ మల్టీ స్టారర్ ఎంటర్టైనర్ తన హాస్యభరితమైన సన్నివేశాలతో, చమత్కారమైన సంభాషణలతో ప్రేక్షకుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శ్రీ ఎన్టీ రామారావు గారి స్టైల్, బి విఠలాచార్య దర్శకత్వం, శ్రీ టివి రాజు గారి అద్భుత సంగీతం, కాంతారావు గారు, జయలలిత గారు, కృష్ణకుమారుల మధ్య తలుక్కుమనే కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఈ సినిమాని ఒక చిరస్మరణీయ క్లాసిక్ సినిమాగా మార్చాయి. నవ్వులు పూయించే పాత్రలు, చిక్కడు అంటే ఎన్టీ రామారావు గారు, దొరకడు అంటే దిలీప్ చక్రవర్తి గారు అంటే కాంతారావు గారండి, ప్రియంపదదేవి అంటే జయలలిత గారు, పద్మావతి దేవి అంటే కృష్ణకుమార్ గారు, మధ్యలో వచ్చే సస్పెన్స్, చివర్లో హృదయాన్ని తాకే మలుపులు, ఇవన్నీ కలిసి చిత్రాన్ని నిజంగా చిక్కడు దొరకడు అనే పేరుకు తగ్గట్టుగా ఒక సరదా విందుగా మార్చాయి. మరి చిత్రానికి వచ్చినటువంటి అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు ఏంటంటే, ఉత్సవ మరియు అకాడమీ స్థాయి అధికారిక అవార్డులు నమోదు కాలేదు, కానీ చిత్రం బాక్సాఫీస్ విజయం సాధించినదిగా తెలుగు వనరులు ప్రస్తావించాయి. బ్యాక్ స్టోరీస్. దర్శకుడు శ్రీ బి విఠలాచార్య తెలుగు సినిమాల్లో మరి మీకు తెలుసు, వినూత్నమైనటువంటి పాత సినిమాల్ని అంటే మనకి మరి పౌరాణిక చిత్రాలను తీయటంలో ఈయన ప్రసిద్ధి చెందినటువంటి మరి దర్శకుడిగా మనం చూస్తామండి. జానపద బ్రహ్మ, మాయాజాల మన్నన్గా ప్రశంసించబడ్డ ఈయన శైలిలోని విజువల్స్, ఎఫెక్ట్స్ మరియు ట్రిక్ షాట్స్ చిత్రానికి టచ్ ఇచ్చాయి. ఈ కథను హిందీలో జయ వైజావ్ అనగా ఎల్వి ప్రసాద్ గారు రీమేక్ చేయడం జరిగింది. అంటే ఇది 1977లో రీమేక్ చేయడం జరిగింది. ఇది చిక్కడు దొరకడు ఆధారితం అని ఆ చిత్రపు అధికారిక పేజీ స్పష్టంగా చెబుతుంది. కథా క్రెడిట్ శ్రీ బి విఠలాచార్యకి. అదే కథను తర్వాత రీమేక్ కూడా బేసిక్గా వాడటం జరిగింది. మరి సినిమాకి సంబంధించిన అరుదైన మరియు తెలియని విశేషాలు. రిలీజ్ తేదీ 21 డిసెంబర్ 1967 అండి. ఈ సినిమా యొక్క నిడివి అంటే డ్యూరేషన్ ఎంత అంటే 163 మినిట్స్ అండి. స్టూడియో శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ అండి. టెక్నికల్ మరి సినిమాటోగ్రఫీ హెచ్ఎస్ వేణు గారు, ఎడిటింగ్ శ్రీ కె గోవింద స్వామి గారు, ఏ మోహన్ గారు, సంగీతం టివి రాజు గారు, పద్యాలు శ్రీ నారాయణ రెడ్డి గారు, మరి వేటూరి గారు, ప్లేబ్యాక్ ఘంటసాల మాస్టర్ గారు, పి సుశీలమ్మ గారు, పివి శ్రీనివాస్ గారు మొదలైన వారు మరి పాడటం జరిగిందండి. నృత్య రూపకల్పన సిన్ని సంపత్ గారు. జయలలిత తరువాత తమిళనాడులో ప్రఖ్యాత నాయకురాలు అవటం, ఈ చిత్రం తరువాత తెలుగు ప్రధాన పాత్రధారిణిగా కనిపించడం ఒక ప్రత్యేక సందర్భంగా మనం చూడవచ్చు. కథా మోటివ్ ఏంటంటే, 3 రాజ్యాల నిధి, 3 లాకెట్లు, 2 సోదరులు అంటే చిక్కడు దొరకడు కలిసి దుష్టులను ఓడించడం అనే మరి ఈ సినిమా ఫార్మేట్ తరువాత హిందీ రీమేక్గా కూడా కొనసాగడం జరిగింది. దీంట్లో అంటే ఈ సినిమాల్లో నటించినటువంటి నటీనటులండి: శ్రీ ఎన్టీ రామారావు గారు చిక్కడు, కాంతారావు గారు దొరకడు అంటే దిలీప్ చక్రవర్తిగా, జయలలిత గారు ప్రియంపదదేవి గాను, కృష్ణకుమార్ గారు పద్మావతి దేవి గాను, మిక్కిలినేని మరి వారు ధర్మపాల మహారాజు గాను, కైకాల సత్యనారాయణ గారు ప్రచండసేన, త్యాగరాజు గారు సింహబాల మరియు వల్లూరి బాలకృష్ణ గారు గంగులు, కేవి చలం గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, జగ్గారావు గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గాను, జయలలిత గారు మంజువాణి గాను, ఛాయాదేవి గారు అమరావతి గాను, మీనాకుమారి గారు మదనం గాను ఈ చిత్రంలో మరొక రాజేశ్వరి గారు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నటించడం జరిగిందండి. మేకర్స్. దర్శకుడు అండ్ స్క్రీన్ ప్లే శ్రీ బి విఠలాచార్య గారు, కథ శ్రీ బివి ఆచార్య గారు, డైలాగ్స్ వేటూరి గారు, సంగీతం శ్రీ టివి రాజు గారు. ఇక ఈ సినిమాలో ఉన్నటువంటి పాత్రల పరిచయం. చిక్కడు దొరకడు 1967లో విడుదలవటం. దీంట్లో చిక్కడు అంటే శ్రీ ఎన్టీ రామారావు గారండి. తెలివితేటలతో, సరదా స్వభావంతో ఉండే హీరో. మరియు గజిబిజి హాస్యం చేస్తూ, తెకమకలు కలిగిస్తూ
అయినా చివరికి నిజాయితీతో గెలిచే వ్యక్తిత్వం కలిగినటువంటి క్యారెక్టర్ శ్రీ రామారావు గారిదండి. దొరకడు అంటే దిలీప్ చక్రవర్తి గారు అంటే కాంతారావు గారండి. కాంతారావు గారు మనకు తెలుసు, ఈయన కత్తి ఫైటింగ్ చేయడంలో గొప్ప నిష్ఠానితుడిగా ఆ సమయాల్లో అంటే పూర్వపు సినిమాల్లో పౌరాణిక చిత్రాల్లో కాంతారావు గారిని మనం చూడవచ్చండి. గౌరవనీయమైన యువరాజు అండి ఈయన. రాజ్యం కాపాడే బాధ్యత తన భుజాలపై పడుతుంది. శౌర్యం ధర్మం కలిసిన ప్రతిరూపం శ్రీ దిలీప్ చక్రవర్తి గారు అంటే కాంతారావు గారు. ప్రియం పదదేవి అంటే జయలలిత గారండి. సౌందర్యం మృదు స్వభావం కలిగిన యువరాణి. చిక్కడు దొరకడు మధ్య ఉన్న సంబంధంలో కీలక మలుపు తేగల స్త్రీ పాత్ర. మరి పద్మావతి దేవి గారు అంటే కృష్ణకుమారి గారండి, మరొక యువరానండి ఈవిడ. తన ప్రేమ ఆత్మ నిబద్ధనలతో కథకు భావోద్వేగ గాఢతను ఇస్తుంది. అదేవిధంగా మరొక పాత్ర ధర్మపాల మహారాజు గారు అంటే మిక్కిలినేని గారండి. సజ్జనుడైన రాజు తన రాజ్యం శాంతిని కాపాడాలని ప్రయత్నించే పరిపాలకుడైన. ప్రచండసేన అంటే కైకాల సత్యనారాయణ గారు శక్తివంతమైన విలన్న. రాజ్యాన్ని కబలించాలని పన్నాగాలు పన్నే క్రూరుడు. ఆ తరువాత సింహబాల అంటే త్యాగరాజు గారు ప్రతినాయకుడు, అనుచరుడు. సడన్ ట్విస్టులు తెచ్చే హాస్యమయమైన ప్రతికూల స్వభావం కలిగినటువంటి పాత్ర ఏంటిదండి. గంగులు అంటే శ్రీ వల్లూరి బాలకృష్ణ గారండి. హాస్య ప్రధానమైన సహాయక పాత్ర. చిక్కడుకు తోడుగా ఉండి కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పంచుతూ ఉంటాడు. శ్రీ కేవి చలం గారి పాత్ర ఒక చిన్న హాస్య పాత్ర. ప్రధానంగా నవ్వులు పంచడం కోసం ఈ పాత్రను సృష్టించినట్లుగా మనం చూడవచ్చు. జగ్గారావు గారి పాత్ర ప్రతినాయకత్వ వర్గంలో లేదా కోర్టు సహాయకునిగా కనిపించే గంభీరమైన పాత్ర ఇది. మంజువాణి గారంటే విజయలలిత. నృత్యమయమైన ఆకర్షణీయమైనటువంటి పాత్ర. ముఖ్యంగా పాటలు డ్యాన్సుల ద్వారా సినిమాలు వినోదాన్ని పెంచుతుంది. అమరావతి దేవి అంటే ఛాయాదేవి గారు ప్రతినాయక వర్గానికి అనుకూలంగా ఉండే స్త్రీ పాత్ర. కుట్రలలో భాగమవుతుంది. తరువాత మదనం అనగా మీనాకుమారి గారు హాస్య నాటకీయ టచ్ ఇచ్చే చిన్న పాత్ర. రాజేశ్వరి పాత్ర కోర్టు మరియు ప్యాలెస్ వాతావరణంలో సపోర్టివ్ పాత్ర. చిక్కడు దొరకడు 1967లో విడుదలైనటువంటి ఈ చిత్రం యొక్క కథా సారాంశాన్ని మనం చూద్దాం. ఒక రాజ్యంలో కథ మొదలవుతుంది. ఆ రాజ్యంలో ధర్మపాల మహారాజు అంటే మిక్కిలినేని గారు పాలిస్తూ ఉంటారు. ఆయనకి రాజ్యాన్ని కాపాడే బాధ్యతతో పాటుగా రహస్య నిధి మీద ఒక పెద్ద గూఢచర్యం ఉంటుంది. ఆ నిధి 3 భాగాలుగా దాచబడి 3 లాకెట్లు ముద్రల్లో కాపాడబడి ఉంటుంది. ఆ 3 కలిసినప్పుడే రాజ్యానికి శాంతి శక్తి వస్తుందని వారి నమ్మకం. ఇంతలో ప్రచండసేన అంటే కైకాల సత్యనారాయణ గారు అనే ప్రతినాయకుడు ఆ నిధిని కబలించాలని ప్రయత్నిస్తాడు. అతని సహచరులుగా సింహబాల అంటే త్యాగరాజు గారు వంటి క్రూరులు ఉండి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ ఉంటారు. ఇదే సమయంలో 2 ముఖ్యమైన పాత్రలు ముందుకు వస్తాయి. అవి చిక్కడు అంటే ఎన్టీ రామారావు గారండి. ఒక సరదా వ్యక్తి, హాస్యం చేస్తూ తన తెలివితో ప్రతిక్షణం అందరినీ మభ్యపెడుతూ ఉంటారు. దొరకడు అంటే దిలీప్ చక్రవర్తి గారు కాంతారావు గారండి. ధర్మవంతుడైన యువరాజు, రాజ్యాన్ని కాపాడే సింహస్వప్నం కలిగినటువంటి వ్యక్తి. ఇద్దరు విభిన్న స్వభావాలు కలిగినప్పటికీ ఒకే గమ్యం రాజ్యం, నిధి, సత్యం కాపాడటం మరి వీరిద్దరు స్వభావంగా మనం చూడవచ్చు. మరి ప్రేమ కథలు. ప్రియం పదదేవి అంటే జయలలిత గారు చిక్కడుతో సరదా సంక్షోభాల మధ్య ప్రేమలో పడుతుంది. పద్మావతి దేవి అంటే కృష్ణకుమారి గారు దొరకడు అంటే అనుబంధం ఏర్పడుతుంది. ఈ ప్రేమ వల్ల కథకు రొమాన్స్, పాటలు, భావోద్వేగం కూడా కలుస్తాయి. మధ్య భాగం చిక్కడు మరియు దొరకడు అనుకోకుండా ఒకరికొకరు దగ్గరవుతారు. ఇద్దరి మధ్య అపార్థాలు వస్తాయి, కానీ చివరికి వారు సోదరుల్లా కలిసిపోతారు. ప్రతినాయకులు పన్నిన కుట్రలను ఇద్దరు తమ తెలివితేటలతో ఒక్కొక్కటిగా ఛేదిస్తారు. ఈ క్రమంలో హాస్యభరిత సన్నివేశాలు, యాక్షన్, సస్పెన్స్ దృశ్యాలు వస్తాయి. క్లైమాక్స్ మరి ప్రచండసేన 3 లాకెట్లు ముద్రలను తన చేతుల్లో తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే చిక్కడు తన చతురతతో, దొరకడు తన ధైర్యంతో కలిసి చివరి ఘర్షణతో ప్రతినాయకుడిని ఓడిస్తారు. ఆ యుద్ధ సన్నివేశం ఫ్యాంటసీ, జానపద శైలిలో అద్భుతంగా చూపబడుతుంది. ముగింపు. ప్రతినాయకుల కుట్రలు అంతమవుతాయి.
ధర్మపాల మహారాజు తిరిగి సింహాసనాన్ని దక్కించుకుంటాడు. చిక్కడు, ప్రియంపద, దొరకడు, పద్మావతి లవ్ స్టోరీలు కలిసిపోతాయి. 3 ముద్రలు తిరిగి రాజ్యానికి శాంతి శక్తిని సమకూరుస్తాయి. అంతిమంగా నవ్వులు, సంతోషం మరి ఉత్సవ వాతావరణంలో సినిమా ముగుస్తుంది. చిక్కడు దొరకడు 1967లో అనేక సన్నివేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సన్నివేశాలు మనం చూద్దామండి. రాజ్యపు మర్మం. ధర్మపాల మహారాజు అంటే మిక్కిలినేని ఈ రాజ్యం శాంతి శక్తి ఎప్పటికీ నిలవాలంటే 3 ముద్రలు కలవాలి. వాటిని కాపాడటం, మన సంతతికి అప్పగించడం మన ధర్మం అనటం ఈ సన్నివేశంలో చూడవచ్చు. మరి రెండో సన్నివేశంలో ప్రతి నాయకుడి కుట్ర ఎలా ఉంటుందంటే, ప్రసంట సేన అంటే కైకాల సత్యనారాయణ గారు ఆహాహా అంటూ 3 ముద్రలు నా చేతికి వచ్చాక ఈ రాజ్యం అంతా నా పాదాల వద్ద వంగాలి అనటం ఆయన యొక్క స్వభావంగా ఈ సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశంలో చిక్కడు పరిచయం. ఎన్టీ రామారావు గారు మరి ఇక్కడ వారు అనే మాటలు ఏంటంటే, ఓహో నన్ను ఎవడూ పట్టుకోలేడు, నేను చిక్కను, చిక్కుల్లో పడేది నేనే, బయటపడేది నేనే అనటం ఈ సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశంలో దొరకడు పరిచయం అవుతారండి. దొరకడు అంటే కాంతారావు గారు, ఈ సింహాసనం నాకు కాదు, ఈ రాజ్యం ప్రజలది, వాళ్ళ కోసమే నేను బ్రతుకుతాను అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశంలో ప్రియంపదతో సరదా. ప్రియంపద అంటే జయలలిత గారు చిక్కడు అంటుంది, ఈ విధంగా చిక్కడుతో అంటుంది, చిక్కడు నీ అల్లరి నాకేమో నవ్వు తెప్పిస్తోంది. చిక్కడు అంటాడు, నువ్వు పూజిస్తే చాలు, నువ్వు నవ్వితే నా కష్టం అంతా మర్చిపోతాను అనడం ఈ సన్నివేశంలో చూస్తాం. అదేవిధంగా మరొక సన్నివేశంలో పద్మావతి ప్రేమ. పద్మావతి అంటే కృష్ణకుమార్ గారి ప్రేమ దొరకడుతో ఉన్నప్పుడు ఈ విధంగా సంభాషణ ఉంటుంది. దొరకడు, నీ ధైర్యం చూసి నా మనసు నీ వెంట పడిపోయింది అంటుంది పద్మావతి గారు. దొరకడు అంటాడు, నీ ప్రేమే నా బలమై ఈ రాజ్యం రక్షణలో నిన్ను నిలబెడుతుంది అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు. చిక్కడు దొరకడు భేటీ ఏ విధంగా ఉంటుందంటే, చిక్కడు అంటాడు, అయ్యో మనిద్దరికీ ఒకే శత్రువు ఉన్నట్టున్నాడు అంటాం చిక్కడు అంటాడు. అదేవిధంగా దొరకడు ఈ విధంగా అంటాడండి, అయితే కలిసిపోదాం, నీ తెలివి నా ధైర్యం కలిస్తే దుర్మార్గుడు ఓడిపోవలసిందే అనటం సన్నివేశంలో చూస్తాం. గంగుల హాస్యం అంటే గంగులానికి బాలకృష్ణ గారు, అయ్యో బాబాయ్ నాకు రాజ్యం పనేమిటి, భోజనం ఉన్నా చాలు, భయం లేకపోతే చాలు అనడం సన్నివేశంలో చూడవచ్చు. మరొక సన్నివేశంలో ప్రతినాయకుల కుట్ర. సింహబాల అంటే త్యాగరాజు గారు ఏ విధంగా అంటారు, స్వామి 2 ముద్రలు మన చేతిలోనే ఉన్నాయి, 3వది కూడా త్వరలో వస్తుంది అనడం ఈ చిత్రంలో చూడవచ్చు. ప్రసంట సేన అంటాడు, అప్పుడే ధర్మపాలుడు కూలిపోతాడు అనడం సన్నివేశంలో చూడవచ్చండి. యుద్ధానికి సన్నద్ధం. దొరకడు అంటాడు, ఇది చివరి పోరాటం, మనం గెలిస్తే న్యాయం గెలుస్తుంది అనడం చూడవచ్చు. చిక్కడు అంటారు, మనం ఓడిపోతే అబ్బా ఆ ఆలోచనే మనకు భయం వేసింది, ఓడిపోవటం మనకు సరిపోదు అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు. క్లైమాక్స్ సన్నివేశంగా ప్రసంట సేన ఈ విధంగా అంటారు, ముద్రలు నా చేతిలోనే ఉన్నాయి అంటాడు. చిక్కడు అంటాడు, నీ చేతిలో ఉన్నది ముద్ర కాదు మాయ అనడం సన్నివేశంలో అంటాడు. దొరకడు, సత్యం ఎప్పటికీ అజేయం, ఇది గెలుపు క్షణం అనడం చూడవచ్చు. అంటే పోరాటం జరుగుతుంది, ప్రతి నాయకుడు ఓడిపోతాడు. ఈ యొక్క సన్నివేశంలో ముగింపు ఉత్సవం ఏ విధంగా ఉంటుందంటే, ధర్మపాల మహారాజు, చిక్కడు దొరకడు ఇద్దరు ఈ రాజ్యం రక్షకులు. ప్రియంపద అంటే చిక్కడు మరియు ప్రియంపద చిక్కడు అంటే వీళ్ళిద్దరు పేరండి. పద్మావతి దొరకడు జంటలో 2 కూడా కలుస్తాయి చివరిగా. మరి ఆ సన్నివేశంతో సినిమా ముగుస్తుంది. చిక్కడు హాస్యంగా ముద్రల కన్నా ముద్దులు గొప్పవే కదా అంటాం, అందరూ నవ్వుతారు. అంటే ఈ నవ్వటంతో ఈ యొక్క చిత్రం ముగుస్తుందండి. ముగింపు ఈ విధంగా ఉంటుంది. అంటే ప్రతి సినిమా కూడా మనకు కొంత సారాంశాన్ని లేదా జీవన సారాంశాన్ని మనకు నింపుతూ ఉంటాయి. ఈ సినిమాల యొక్క ప్రత్యేకత ఇదే. ఈ చిత్రంలో మనకు తెలిపేటువంటి సందేశం ఏమిటంటే, చివరి ఘట్టంలో చిక్కడు ఎన్టీ రామారావు గారు తన చతురతతో, దొరకడు కాంతారావు గారు తన ధైర్యంతో కలిసి ప్రతినాయకుడు ప్రచండ సేన అంటే కైకాల సత్యనారాయణ గారిని మట్టి కరిపిస్తారు. అతను ఆశపడ్డ 3 ముద్రలు తిరిగి ధర్మపాల మహారాజు చెంతకు చేరతాయి.
రాజ్యంలో శాంతి పునరుద్ధరించబడుతుంది. ప్రజలు ఆనందోత్సాహాలతో ఉత్సవం జరుపుతారు. చిక్కడు అనగా మరి ఎన్టీ రామారావు గారు, ప్రియంపద జయలలిత గారి ప్రేమ కథ సంతోషంగా ముగుస్తుంది. దొరకడు అంటే పద్మావతి గారు, మరి కాంతారావు గారు, పద్మావతి గారు అంటే కృష్ణకుమారు గారు అనుబంధం వివాహంగా మారుతూ ఉంటుంది. ధర్మపాల మహారాజు సంతోషంగా ప్రకటిస్తాడు. ఈ రాజ్యం గర్వకారణం వీరు ఇద్దరే. చిక్కడు దొరకడు వీరి వీరత్వం వల్లే సత్యం నిలబెట్టింది అని చెప్పడం చివరిగా చూడవచ్చు. చిక్కడు హాస్యంగా, అయ్యో రాజుగారు, ముద్రలు రాజ్యానికి కావాలి కానీ నవ్వులు మాత్రం నాకే కావాలనడం చూడవచ్చు. అందరూ గట్టిగా నవ్వుతుంటారు. నవ్వులు, పాటలు, ఆనందోత్సవాల మధ్య ఈ సినిమా తెరపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు చిక్కడు దొరకడు అనే సినిమా కథను ఇంతవరకు మీరు విన్నారు. మరి గోదావరి కెరటాలు మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.